రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుంచి 39వ వచనం వరకు. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ అధ్యాయం ఆఖరి వచనాల్లోనికి చదువుతున్నాం. 29-30 వచనాల్లో చూసినట్లు, దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యము గల వారొకటకు, అంటే అది ఆ సారూప్యంలోనికి తీసుకుని రాబడినటువంటి బిడ్డలలో చివరకు జరిగే పరిణామం ఏంటంటే మహిమపరచబడటం. సో ఆయన ఏ విధంగా మహిమపరచబడ్డాడో ఆ విధంగా మహిమపరచబడి ఆయన పోలిక చొప్పున ఉండులాగున దేవుడు మనుషులను చేయటం అనేటువంటిది, అది ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క తలంపు, సంకల్పం మనిషిని పక్షంగా ఉంది. అలా ఉండగా అటువంటి తలంపు, ఉద్దేశం కలిగి మనలను మహిమపరిచేటువంటి ప్రణాళికలో మన జీవితంతో తండ్రి అయిన దేవుడు తన కుమారుడి యొక్క కార్యము ద్వారా వ్యవహరించుతుండగా, అంటే అవన్నీ జరుగుతుండగా, ఇప్పుడు ఏమందము, దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడు? అంటే అటువంటి ప్రణాళికను మన పక్షంగా రచించి దాని ప్రకారంగా మనతో దేవుడు వ్యవహరిస్తున్నప్పుడు దానిని ఆపగలిగి అడ్డుకోగలిగిన వాడు ఎవరైనారు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే సమాధానం ఏంటి? ఎవరు కాదు, ఎవరు ఆపలేరు దాన్ని అని చెప్తున్నాడు అనమాట. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? అంటే ఆ ప్రణాళికలో మనం ముందుకు వెళ్ళటానికి, ఆయన సారూప్యంలోనికి రావటానికి, ఆయన కుమారునితో మనం కూడా మహిమలో పాలువారం అవునట్లుగా మనం మన జీవిత యాత్రను చివరంట తుదముట్టించడానికి ఏదైతే మనకి అవసరమో అవి, ఇంకా ఏదైనా అవసరం ఉంటే అవి ఎందుకు అనుగ్రహించడని అడుగుతున్నాడు. సో మృతులలో నుంచి లేపిన వాని ఆత్మ మనలో విశ్వాసం ద్వారా జీవింపచేసి మనలో శరీర సంబంధమైనటువంటి పాప సంబంధమైన శరీరం మీద జయం పొందగలిగే విధంగా జయ జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఆత్మను అనుగ్రహించడానికి, జయ జీవితం జీవించగలగటానికి, పాప సంబంధమైన శరీరం మరణించగలగటానికి తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించి ఆయన ద్వారా మనకు జరిగించబడి కార్యం మాత్రమే కాకుండా తర్వాత మనం ఏ విధంగా జీవించాలో జీవించడానికి కావలసినటువంటి అన్నిటినీ సమకూర్చిన దేవుడు, ఒకవేళ ఇంకా ఏదైనా అవసరమైతే వాటిని కూడా మనకి ఎందుకు అనుగ్రహించడు? అవన్నీ ఉచితంగానే చేశాడు కదా, అంటే అనుగ్రహించుతాడు అని. మొదటి వచనంలో ఏం చూసాం? ఎవరు మనల్ని ఆపగలరు అంటే ఎవరు ఆపలేరు. ఒకవేళ ఏదైనా అవసరమైతే ఇంకా దేవుడు ఇంతవరకు ఇన్ని విషయాలు చేసి ఉండగా ఇంకా మీకు ఆ విధంగా సారూప్యంలోనికి మార్చబడగలగటానికి, మహిమలో పాలు పంపులు పొందగలగటానికి ఏదైనా అవసరమైతే అవి ఎందుకు అనుగ్రహించడు అని కూడా పడుతున్నాడు. అంటే అన్నీ ఇస్తాడు, చేస్తాడని అర్థం. దేవుని చేత ఏర్పరచబడిన వాడి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతుడిగా తీర్చువాడెవడు? దేవుడే. అంటే దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలమైన మనము, దేవుని ప్రేమించే బిడ్డలము, మన మీద నేరం మోపేవాడెవడు? ఎందుకంటే సహోదరుల మీద నేరము మోపువాడని అపవాదికి పేరు.
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత యోబు గ్రంథం 1వ అధ్యాయం 1, 2 అధ్యాయాల్లో కూడా అటువంటి విధంగా యోబు మీద నేరం మోపినవాడుగా కూడా సాతానుని మనం చూస్తాం. ఒకవేళ అతడు కనుక మన మీద నేరం మోపేవాడుగా కనుక దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఫలానా వ్యక్తి మీద నేను ఈ నేరం మోపుతున్నాను అని కనుక దేవుని సన్నిధిలో మన గురించి కనుక అతడు లేవనెత్తితే ఆ అంశాన్ని, నీతివంతుడిగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడు కూడాను ఆయనే. అంటే మనలను శిక్ష విధించేటువంటి వారు ఎవరు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే మన పక్షంగా సాతాను అపవాది నేరం మోపినప్పుడల్లా తర్వాత నీతిమంతుడిగా తీర్చేటువంటి వాడు ఇతడు తప్పు లేదు, ఇతడు తన జీవితంలో మనస్సాక్షిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరించుకున్నాడు కాబట్టి నా దృష్టికి అతడు నీతిమంతుడే అని చెప్పేటువంటి వాడు దేవుడు. ఒకవేళ అపవాది నేరం మోపినప్పటికీ, అంటే మన జీవిత యాత్రలో మన తప్పులు ఒప్పులు, అంటే చేయవలసినవి చేయకపోయినా చేయకూడనివి చేసిన ఆ రెండింటిలో కూడా మనం ఒప్పుకోలుతో కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే, ఒకవేళ అపవాది మన మీద నేరం మోపినప్పటికీ మనం ఒప్పుకున్న దాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మన మీద అన్వయించుకున్న దాన్ని బట్టి దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తాడు. కనుక అతను మోపేటువంటి నేరం దేవుని సన్నిధానంలో నిలవదు అని చెప్తున్నాడు. కనుక మీరు మీ జీవిత యాత్రలో ఒకవేళ అపవాది మీ మీద నేరం మోపి మీ మనస్సాక్షిని గాయపరిచి మరలా మిమ్మల్ని సరైన విధంగా నడవకుండా అడ్డం పడేటువంటి వాడుగా చేసే ప్రయత్నం మీద మీరు బాధపడవద్దు. తర్వాత ఏం చెప్తున్నాడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడు కూడా ఆయనే. సో యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు, సమస్తమైనటువంటి అధికారాన్ని తండ్రి అయిన దేవుడు కుమారుడికి అప్పగించాడు. తీర్పు అంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. 2 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా మనం యేసుక్రీస్తు ఎదుట నిలబడాలని రాయబడింది. మనం చేసిన క్రియల చొప్పున ఆయనకి మనకి శిక్ష తీర్పు తీర్చేవాడు. కానీ ఆ సమయం రాకమునుపు, అంటే తీర్పు తీర్చి మనకి శిక్ష విధించబోయి మంచి చెడు చేసినటువంటి నిర్ణయించబోయే మునుపు, ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే ఇంకా తీర్పు తీర్చేటువంటి విధంగా న్యాయం అనుగ్రహించేటువంటి స్థానంలో ఇంకా కూర్చుండలేదు ప్రభు. ఇప్పుడు కూర్చున్నటువంటి స్థానం మన కొరకే విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్త. కనుక అటువంటిది ఏదైనా కనుక మన జీవితంలో జరిగి ఉంటే, ఇప్పుడు మనము ఆ విజ్ఞాపనకర్త ఉన్నాడు కాబట్టి ధైర్యంగా కనుక మనం ఆయన దగ్గరికి రాగలిగితే, ఆ కుమారుడైనటువంటి దేవుడు మనకు శిక్ష విధించకుండా మన పక్షంగా విజ్ఞాపన చేసి తండ్రి మనల్ని నీతిమంతుడిగా తీర్చేవాడు. కుమారుడు శిక్ష విధించకుండా మనకి కొరకై విజ్ఞాపన చేసేటువంటి వాళ్ళిద్దరూ మనకు ఉన్నారు అని చెప్తున్నాడు. కనుక మీ యొక్క జీవిత యాత్ర అంతటిలో కూడా దేవుని యొక్క స్వారూప్యంలో నడిపించబడడానికి కానీ, తర్వాత కుమారుడు యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి కానీ, ఆయనతో మహిమలో పాలువారు అవ్వటానికి నడిచేటువంటి ప్రయత్నాలన్నిటిలో కూడా మీరు భయపడవలసినటువంటి అవసరము లేదు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము. కనుక ఒకవేళ నేరం మోపేటువంటి వాడు కాకుండా, లేక ఇంకా ఏదైనా కాకుండా ఈ పరిస్థితులు కనుక వస్తే, మనము ఆయన సారూప్యంలోనికి మార్చబడటానికి ఏదైనా అడ్డం పడేటువంటి విధంగా ఈ పరిస్థితులు కనుక కలిగిస్తే అని చెప్తున్నాడు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, అవేవి కూడా మనము వాళ్ళని ప్రభువుని తండ్రిని వెంబడించేటువంటి ప్రయత్నంలో ఇవన్నీ కూడా మనని ఆపలేవు అని చెప్తున్నాడు. అంటే దేని గురించి? క్రీస్తు యొక్క యేసు ప్రేమ నుంచి.
అంటే ప్రభువు మనపక్షంగా చూపించే ప్రేమ కాదు. దాని గురించి మనం ఎప్పుడూ అనుమానపడవసరం లేదు. ఎందుకంటే నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని లోకమునట్లుగా కాదు, అంతం వరకు ప్రేమించితిని. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మనం శత్రువులుగా ఉన్నప్పుడే. ఇప్పుడు మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మరింతగా ప్రేమిస్తాడు కదా, ప్రేమించకుండా ఆపడు కదా. కనుక మన ప్రేమ ఇది ఇందాక మొట్టమొదట్లో ఎక్కడి నుంచి చదువుతున్నాం, 26, 27 వచనంలో దేవుని ప్రేమించు వారికి. ఇదంతా కూడా ఎవరికి? దేవుని ప్రేమించేవారికి. కనుక ఆ దేవుని ప్రేమ నుంచి శ్రమ, దుఃఖము, బాధ, కరువు, ఖడ్గము ఇవేవి కూడా మనని ఆపలేవు. ఎందుకంటే ఇప్పుడు కరువు, ఖడ్గము, దుఃఖము, శ్రమ, బాధ వాటి ద్వారా మనము దేవుడి మనల్ని ఏ విధంగా తన సంకల్ప ప్రకారం మార్చి తన సారూప్యం మనలోనికి తీసుకుని రాబడి ఆయన కుమారునితో మహిమలో పాలివారం కావాలని కోరుతున్నాడో దాని విలువ శ్రమ, దుఃఖము, బాధ, కరువు వీటన్నిటికంటే ఎన్నో రెట్లు అధికమైనది, వీటితో పోల్చదగినది కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు మనం దేవుని ప్రేమించి ఆయన సంకల్పం మనలో నెరవేర్చబడటానికి అనుమతించేటువంటి విధంగా మన హృదయాన్ని సిద్ధపరచుకున్నట్లయితే అది ఎంతో ధన్యత అని చెప్తున్నాడు. ఇవేవి కూడా మనని కదిలించకూడదు అని. అంటే మన యొక్క మనస్సాక్షి గద్దించినప్పుడు కానీ, మన మీద నేరం మోపేవాడు కానీ, లేక మనకి శిక్ష విధించేవాళ్ళు కానీ, లేక బహిరంగంగా జరిగేటువంటి పరిస్థితులు కానీ ఏవి కూడా ఆ దేవుని యొక్క సంకల్పం చొప్పున ఆయన చిత్తం సంపూర్ణంగా మన జీవితం అంతటిలో కూడా సంపూర్ణంగా నెరవేర్చబడటానికి ఏవి అడ్డతరం కాదు. 36వ వచనం, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడినటువంటి గొర్రెలు. అంటే మన దినదిన ప్రయాణంలో కూడా ఏ రోజైనా మరణం మన మీద వాలవచ్చు అనేటువంటి విధంగా ఒకవేళ మన జీవితం కొనసాగించబడినప్పటికీ అటువంటి విధంగానే మన జీవితం ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా మనము భయపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని ప్రేమించుతారో వాళ్ళ ప్రాణం యొక్క విలువ దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. వాళ్ళ యొక్క ప్రయాసం అంతా కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడు నా పక్షంగా కలిగినటువంటి సంకల్పం నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలనేటువంటి తపన. ఇప్పుడు చెప్పబడినటువంటి 35వ వచనంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ పౌలు తన జీవితంలో జరిగినట్లుగా 1 కొరింథీలో 2 కొరింథీలో రకరకాల చోట్ల రాశాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తాడు, నేను దినమెల్లా మేము చనిపోతున్నాము, మాలో మరణము మీలో జీవమును కొనసాగుతున్నది, మేము వధకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్లల వంటి వారము. అటువంటి అనుభవాన్ని అతడు కొనసాగించాడు. అతడికి దేవుడి పక్షంగా కలిగిన ప్రేమను బట్టి చివరంట ఆ విధంగా జీవించాడు. అదే ఇక్కడ ఈ అధ్యాయంలో కూడా 8వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు తోడి శ్రమపడిన వారమైనట్లయితే, అంటే ఈ విధంగా మనం కనుక జీవించుతూ ఆయనతో కూడా శ్రమ పడితే, అలా విధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో నా నిమిత్తమై మీరు హింసించబడినప్పుడల్లా మీరు ఆనందించండి. అంటే మన బహుమానం ఎంతో గొప్పదనమాట. అప్పుడు అది ఎంతో ఆధిక్యత కలిగినటువంటి బిడ్డలకి దేవుడు దాన్ని అనుగ్రహించేటువంటి ప్రసాదం. ఆ విధంగా జీవించినప్పుడు కూడా మనము భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఆయన కొరకు ఆ విధంగా ఆయన సంకల్పం నెరవేర్చబడటానికి జీవించేటువంటి బిడ్డల పక్షంగా ఒకవేళ బయట చెప్పబడినటువంటి మరణం కంటే తక్కువైన పరిస్థితులు కానీ, మరణకరమైనటువంటి పరిస్థితులు కానీ మనం కృంగిపోవలసినటువంటి అవసరము లేదు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా 37, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఒకవేళ అవన్నీ వస్తే మనల్ని కృంగదీసేవి కాదు, మనం వాటిలో ఇంకనూ జయం పొందగలగడానికి పనికొచ్చడానికి దోహదపడతాయిగా ఉన్నాయని చెప్తున్నాడు. 38, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేర్వని రూఢిగా నమ్ముతున్నాను. ఇవన్నీ రాబోతున్నవి, ఉన్నవి, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి సందర్భాలు, పరిస్థితులు, అవేవి కూడా మనం ఒకవేళ అది చూసుకొని ఉండటం కాదు,
వాటన్నిటికంటే విలువైనదిగా మనం ఏమి చూడాలి మన జీవితంలో అంటే క్రీస్తునందలి దేవుని ప్రేమ నుంచి మనం గట్టిగా పట్టుకొని దాని యొక్క విలువతో మనం చూసుకున్నప్పుడు ఇవేవి కూడా సరి అయినవి పోల్చదగినవి కావద్దని చెప్తున్నాడు. కనుక మనం ఆయనను ప్రేమించినప్పుడు చెప్పబడినటువంటి విషయాలు మనని వేరుపరచవు. ఆయన ప్రేమ ఈ విషయాల నుంచి కూడా మనం వేరుపరచదు. అంటే దేవుని ప్రేమ మన పక్షంగా, మన ప్రేమ ఆయన పక్షంగా ఎటువంటిది ఉండాలో ఈ పరిస్థితుల వల్ల అది మారేదిగా ఉండకుండా ఆయనది మారదు. మనం కూడా అలాంటి ప్రేమ కలిగి మారకుండా ఆయనను అడ్డుకొని పెట్టుకొని ఆయన చేసేటువంటి సంకల్పాన్ని మనలో సంపూర్ణంగా నెరవేర్చబడటానికి ఒప్పుకొనగలిగినటువంటి బిడ్డలంగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. అది మన జీవితంలో ధన్యత. కనుక ఇప్పుడు మనం చాలాసార్లు ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు మనలో కృంగుదల, నిరుత్సాహం, తర్వాత ఎవరి ద్వారా ఈ పరిస్థితులు కలిగినాయో వారి పక్షంగా మన హృదయాలలో వేరైనటువంటి భావన, ఇవన్నీ కూడా మనము దేవుని సరైన విధంగా ప్రేమించటం లేదనే దానికి నిదర్శనాలు. తర్వాత ఆయన యందు ఆయన మన జీవితంలో అనుమతించే పరిస్థితులను అంగీకరించే మనసు లేదనేటువంటి దానికి గుర్తు. అలా కనుక అంగీకరించగలిగిన పరిస్థితి ఉంటే దేవుడికి వందనాలు చెప్పి ఎవరి ద్వారా మనకి దుఃఖాన్ని, హింసని, బాధను కలుగజేశారో వారిని బట్టి మనం ప్రభువుని స్తుతించగలుగుతాం. అటువంటి మార్పు చెందినటువంటి స్వభావం అనేటువంటిదే మనలో దేవుని యొక్క సారూప్యం అనేటువంటిది ఏర్పడుతున్నది అనే దానికి గుర్తు. అలా కాకుండా ఇవి జరుగుతున్నప్పుడు కలిగిన దుఃఖాన్ని బట్టి గొణగటం, సనగటం, మనకు కలిగినటువంటి లేమిలో ఇతరులను బాధ పెట్టడం, లేక మనకు కలిగినటువంటి కలిమిలో ఇతరుల పక్షంగా సరైన భావన లేకుండా చులకనగా చూడటం, అవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమ మనలో పనిచేస్తున్నది అనే దానికి నిదర్శనం కాదు. అప్పుడు మనం దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడేటువంటి ప్రణాళికలో మనం వెనకబడుతున్నాం అనేటువంటి దానికి గుర్తు. సరైన విధంగా మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని దేవుని యొక్క భయములో దేవుడు మన పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి ఆయనకి ఇష్టకరంగా నడుచుకొనుట అనేటువంటిది దినదినము మన జీవితంలో అభ్యాసం చేయాలి.